ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు? ఇతను నేను గౌడని అంటున్నాడు కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా బీసీల్లో ఉన్న కుల వృత్తులైన గౌడ వృత్తిదారులకు న్యాయం చేయాలని మద్యం షాపుల్లో 10% కేటాయించారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు చెప్పలేదు? మా వాళ్ళు కళ్ళు గీత కార్మికులు ఈ వృత్తినే సాగిస్తా ఉన్నారు, వారికి లిక్కర్ షాపుల్లో వాటా కావాలని నువ్వు ఏ రోజున అడిగావా? గౌడ బిడ్డల కోసం ఏ రోజున ప్రశ్నించావా? అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలుడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పి, అయ్యా మా అక్క జోలికి రాకండి, మా అక్క చదువుకుంటుంది, మా అక్కని మీరు ఇబ్బంది పెట్టకండి అని ప్రాధేయపడితే ఈ వైసీపీ కుర్రాలు కొంతమంది అమర్నాథ్ గౌడ్ నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన రోజు నువ్వేం పెట్టుకున్నావు? ఆ రోజు నీకు గౌడ కులం గుర్తు రాలేదా? ఈ రోజు నువ్వు అరెస్ట్ అయ్యేసరికి నీకు గౌడ బిడ్డని, బీసీ బిడ్డని అణిచివేస్తున్నారు కక్షలతో అని చెప్తా ఉన్నావు. గౌతు లచ్చన్న గారంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లోనే, దేశంలోనే మంచి పేరు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. మరి అదే గౌతు లచ్చన్న గారి విగ్రహం పలాసలో మీ మంత్రి ఆనాడు సిదిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నారో గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని తొలగిస్తా ఉంటే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? మరి అంతటి మహానుభావుడి విగ్రహాన్ని తొలగించకూడదు. ఇది గౌడ కులాస్తులకి మనోభావాలు దెబ్బతింటాయి, ఇది గౌడ కులాస్తుల్ని కించపరచడం, ఇది గౌడ కులాస్తుల్ని అవమానపరచడం ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? అదే గౌతు లచ్చన్న గారి వారసురాలు గౌతు శిరీష, బీసీలందరి ఆడబిడ్డ, మరి సిదిరి అప్పలరాజు వ్యక్తిత్వ అసహనం చేస్తూ సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటోలు పెడుతూ మరి పర్సనల్ జీవితాన్ని కూడా కించపరిచిన రోజు ఒక గౌడ ఆడబిడ్డను మీరు ఈ రకంగా చేస్తున్నారని ఏ రోజైనా నువ్వు మాట్లాడావా?